హాయ్ అమేజింగ్ మెజిషియన్స్, నేను మీ కోచ్ నరేంద్ర. ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన ఆడియో ప్రసంగంని తీసుకొచ్చాను. దిస్ ఈస్ ద స్ట్రేంజెస్ట్ సీక్రెట్ ఇన్ ద వరల్డ్. ఈ ఆడియో ప్రసంగం ద్వారా చాలామంది వాళ్ళ మైండ్ సెట్ని చేంజ్ చేసుకొని వాళ్ళు అనుకున్న డబ్బు, వాళ్ళు అనుకున్న రిలేషన్షిప్, వాళ్ళు అనుకున్న లైఫ్ని పొందారు. సో ఈ ఆడియోని మీరు నెక్స్ట్ 30 days వరకు, 30 రోజుల వరకు రోజు వింటూ దీనిలో ఉన్న అప్లికేషన్స్ అన్నీ కూడా ఫాలో అయితే మీ లైఫ్ పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో లెట్ us స్టార్ట్. నేను మీకు ప్రపంచంలోని ఒక విచిత్రమైన రహస్యం చెబుతాను. కొన్ని సంవత్సరాల క్రితం నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న కీర్తిశేషులు డాక్టర్ ఎల్బర్ట్ స్కెవిజ్నర్ ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు. డాక్టర్, ఈ మనుషులకున్న సమస్య ఏమిటి అని. డాక్టర్ గారు కొన్ని క్షణాల మౌనం తరువాత మనుషులు ఆలోచించడం మానివేశారు అని జవాబిచ్చారు. దాని గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మనం ఒక రకంగా స్వర్ణయుగంలో నివసిస్తున్నాము. ఇలాంటి సమయం కోసమే మానవ జాతి కొన్ని వేల సంవత్సరాలు కలలుగన్నది. కానీ అన్నీ సమకూరాయి కాబట్టి మనం దానిని పట్టించుకోవడం మానివేశాము. మనం మన అదృష్టవశాత్తు అత్యంత ధనవంతమైన దేశం భారతదేశంలో నివసిస్తున్నాము. అందరికీ అవకాశాలు అందించే శక్తిగల అరుదైన ప్రదేశంలో ఉన్నాము. కానీ అసలు ఇక్కడ ఏమి జరుగుతుందో తెలుసా? 25 సంవత్సరాల వయస్సు గల ఒక 100 మందిని తీసుకుంటే వాళ్ళు 65 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉంటారో తెలుసా? ఊహించగలరా? ఈ 100 మంది కూడా జీవితంలో విజయం సాధించగలమని అనుకుంటారు. వాళ్ళని ఎవరిని అడిగినా విజయం పొందాలని కోరుకున్నట్టు మనకు చెబుతూ ఉంటారు. వాళ్ళని గమనిస్తే అందరూ ఉత్సాహంగా ఏదో సాధిద్దామని తపనతో మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ 65 ఏళ్ళు వచ్చేసరికి అందులో ఒక్కరు మాత్రమే బాగా ఆస్తిపాస్తులు పొంది ఉంటారు. 4 ఆర్థికంగా నిలబడి ఉంటారు. 5 ఇంకా ఆ దారిలో అడుగులు వేస్తూనే కనిపిస్తారు. మిగతా వారు మాత్రం ఆర్థికంగా చితికిపోయి మరొకరి సహకారం కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. అంటే 100 మందిలో ఆలోచించండి, కేవలం 5 మాత్రమే మంచి స్థాయికి చేరుకోగలిగారు. మిగతా అందరూ విఫలం చెందారు. ఈ 25 ఏళ్ల వయస్సు నాటి మెరుపు ఏమైంది ఇప్పుడు? వారి కలలు, ఆశలు అన్నీ ఏమైపోయాయి? ఎందుకు ఇందరు విఫలమవుతున్నారు? విజయంలో ఇంత అంతరం ఎందుకు? వాళ్ళు కోరుకున్న దానికి, సాధించిన దానికి ఎందుకింత వ్యత్యాసం? కేవలం 5% మందే సాధించే ఈ విజయం అంటే అసలు ఏమిటి? విజయం అంటే మనం జీవితంలో ఉన్నతమైనది అనుకున్న ఒక లక్ష్యం వైపు వేసే ముందడుగు. ఒక వ్యక్తి తాను కోరుకున్న లక్ష్యం వైపు అడుగులు వేస్తుంటే అది విజయం కిందే లెక్క. అది అతను చేయలేకపోతే అపజయం పొందినట్టే. మ్యాన్ సర్చ్ ఫర్ హిమ్సెల్ఫ్ అనే ఒక అద్భుతమైన పుస్తకం రాసిన ప్రముఖ సైకియాట్రిస్ట్ రోల్లో మే తన పుస్తకంలో ధైర్యం లేకపోవడంకి కారణం పిరికితనం కాదని, అది సమాజం నేర్పిన నిర్లిప్తతే కారణమంటాడు. అందరూ సమూహంలో ఒకటిగా మారిపోయే ప్రక్రియలో నిమగ్నమైపోవడమే పెద్ద కారణమంటాడు. అమెరికాలో ప్రస్తుతం 4 కోట్ల మంది 65కి పైబడిన వారు ఉంటే అందులో 3 కోట్ల మంది నిరుపేదలు. జీవితం గడపడానికి ఎవరిపైనో ఆధారపడుతున్న వాళ్ళే. మనం ఇప్పుడు 7 ఏళ్ల వయసులోనే చదవడం నేర్చుకుంటున్నాము. 25 ఏళ్లకి సొంతంగా జీవించడం కూడా నేర్చుకుంటున్నాము. ఆ సమయానికి కేవలం మనం బతకడమే కాక కుటుంబ పోషణ భారాన్ని సైతం మోయగలుగుతున్నాము. కానీ 65 ఏళ్ళకి వచ్చేసరికి ఆర్థికంగా స్వతంత్రం సంపాదించుకోవడంలో విఫలమవుతున్నాము. ఇన్ని అవకాశాలు ఉన్న ఇలాంటి దేశంలో కూడా ఎందుకు? మన నిర్లిప్తతే కారణం. మనం విఫలమైన అతిపెద్ద సమూహంలో ఒకరయ్యేందుకు ప్రయత్నం చేస్తుండిపోతున్నాము. ఎందుకు ప్రజలు మందలో ఒకరయ్యేందుకు సిద్ధపడుతున్నారు? నిజం చెప్పాలంటే వారికే తెలియదు. వారు అలా మిగిలిపోవడానికి కారణం బాహ్య ప్రపంచం సృష్టించిన కారణాల వలన జరిగిన తప్పిదంగా భావిస్తూ ఉంటారు. ఒక సర్వేలో చాలామంది పనిచేసే వ్యక్తులని మీరెందుకు పనిచేస్తున్నారని ప్రశ్నిస్తే 20 మందిలో 19 మంది దగ్గర సరైన జవాబు లేదు. ప్రొద్దున ఎందుకు లేస్తున్నారో ఎవ్వరి దగ్గర ఇట్టుమిదమైన తర్కం లేదు. అండ్ అందరూ చేస్తున్నారు కాబట్టే వాళ్ళు చేస్తున్నారు, అంతే. మనం మళ్ళా ఒకసారి మన విజయం నిర్వచనం వైపు వెళదాం. ఎవరు విజయం సాధిస్తారు?
తాను ఎంచుకున్న లక్ష్యం వైపు అడుగులు వేసేవాడే విజయం సాధిస్తాడు. తాను ఫలానా పని చేయాలని నిశ్చయించుకున్నవాడు తన గోల్ వైపు వెళుతూ ఉంటాడు. తాను ఉపాధ్యాయునిగా కావాలనుకొని పాఠాలు చెప్పే టీచర్, తాను ఒక గృహిణిగా తన పిల్లలను గొప్పగా తీర్చిదిద్దాలన్న శ్రమించే ఒక హౌస్ వైఫ్, వీధి చివర మలుపున తనకు నచ్చిన ఒక రీటైల్ స్టోర్లు నడుపుకునే ఒక వ్యక్తి, లేదా ఒక గొప్ప సేల్స్ మ్యాన్ కావాలని పరితపించే ఒక వ్యక్తి, వీరందరూ విజయం పొందగలరు. తనకు నచ్చిన పనిలో మనస, వాచ, కర్మన పని చేసే ప్రతి ఒక్కరూ విజయం పొందుతారు. కానీ దురదృష్టవశాత్తు కేవలం 20 మందిలో ఒక్కడు మాత్రమే అలా పనిచేస్తాడు. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో పెద్దగా ఎందులోనూ పోటీ లేనట్టే. పోటీ పడే బదులు మనమే సృష్టించాలి. నేను 20 ఏళ్లుగా అసలు మనిషి ఎదుగుదలకి సూత్రం ఏమిటి అని అన్వేషించా. అసలు అలాంటి ఒక సూత్రం ఏదైనా ఉందా? అది ఉంది, నేను కనిపెట్టాను. మీరు గమనించగలరా? కొందరు ఆర్నిశలు శ్రమిస్తూనే ఉంటారు, కానీ ఎదుగు బొదుగు ఉండదు. కొందరు పెద్దగా కష్టపడ్డట్టు కనిపించరు, కానీ వారికి అన్ని సమకూరుస్తూ అనిపిస్తుంటాయి. వారు ఏది ముట్టినా అది బంగారం అయిపోతున్నట్టు. కొందరు విజయవంతులైన వారు ఏది చేసినా కలిసి వస్తూనే ఉంటుంది. మరోపక్క ఇంకొకడికి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుంది. దానికి కారణం లక్ష్యం. కొందరికి అది ఉంటుంది, మరికొందరికి అది ఉండదు. అంతే తేడా. లక్ష్యం ఉన్నవాడికి ఎక్కడికి వెళ్లాలో తెలుస్తుంది. ఓడరేవులో కరెక్ట్ మ్యాప్తో, సరైన సమాచారంతో బయలుదేరే ఓడ ఎప్పుడు దారి తప్పదు. కానీ అంతే సామర్థ్యం ఉన్న మరొక నౌక ఎక్కడికి వెళ్లాలో తెలియకుండా బయలుదేరితే దాని పరిస్థితి ఏమవుతుందో నేను మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అది ఎవ్వరూ లేని ఒక ఒడ్డుకు లేక నడి సముద్రంలో దారి తెన్ను తెలియని స్థితిలో చిక్కుకొని మునిగిపోతూ ఉంటుంది. సరిగ్గా ఇలానే ఉంటుంది మనుషుల పరిస్థితి కూడా. ఒక సేల్స్ మ్యాన్నే ఉదాహరణగా తీసుకుందాం. ఈ ప్రపంచంలో దానిని మించి రాబడిచ్చే ఉద్యోగం ఇంకొకటి ఉండకపోవచ్చు. సరైన నిపుణునికి ఏ కంపెనీలో అయినా ఆకాశమే హద్దు. కానీ ఎంతమంది ఉంటారో అంత గొప్ప నిపుణులు. ఎవరో చెప్పారు మానవజాతి మారదు అని. ఇక్కడ గట్టి వాళ్ళని గెలుపు నుండి ఆపడంలో కాదు, బలహీనులని ఓటమి నుండి కాపాడడం చాలా కష్టం. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ యుద్ధంలో ఉన్న బెటాలియన్ల మాదిరిగా ఉంది. బలహీనంగా ఉన్నవాడిని అందుకోవడానికి వేగం తగ్గించుకుంటున్న పరిస్థితి. యుద్ధభూమిలో సైతం అంతే. అందుకే ఈ రోజుల్లో బతకడం పెద్ద కష్టం కాదు. మన చేతగానితనం నుండి మనల్ని రక్షించడానికి చాలా సెక్యూరిటీ అందించబడుతుంది ప్రభుత్వాల ద్వారా. అయితే మనమే నిర్ధారించుకోవాలి మనం ఎంత ఎదగాలనుకుంటున్నామో. ఇప్పుడు నేను మీకు ప్రపంచంలో ఉన్న వింతైన రహస్యం ఏమిటో చెబుతాను. ఎందుకు లక్ష్యం ఉన్న వాళ్ళు గెలుస్తారు, లేని వాళ్ళు ఎందుకు ఓడిపోతారు? నేను ఇప్పుడు చెప్పేది మీరు అర్థం చేసుకుంటే మీ జీవితంలో ఎప్పుడూ అన్నీ అనుకూలంగానే జరుగుతాయి. మీ సమస్యలు, మీ బాధలు అన్నీ గతానికే పరిమితమవుతాయి. ఇదే నేను చెప్పబోయే రహస్యం. మనం ఆలోచించేదే మనకు దొరుకుతుంది. మరొకసారి చెప్పనివ్వండి. మనం ఆలోచించిందే మనం ఊహించిందే మనకు మళ్ళీ లభిస్తూ ఉంటుంది. చరిత్రలో మేధావులు, యోగులు, విద్యావేత్తలు, మత ప్రబోధకులు ఎన్నో విషయాలను విభేదించారు. కానీ ఈ ఒక్క విషయం మాత్రం ఏకీభావంతో చెప్పారు. మార్కస్ అరేలియస్ అనే ఒక రోమన్ చక్రవర్తి తన ఆలోచనలే ఒక వ్యక్తిని తయారు చేస్తాయి అన్నాడు. బెంజమిన్ డిస్రేలి మనిషి నిష్కలంగా కోరుకుంటే అది పూర్తి కాకుండా ఆపడం అసాధ్యం అన్నాడు. ఒక మనిషి ఒక రోజంతా ఏమి ఆలోచిస్తాడో అదే తనవుతాడు అన్నాడు రాల్ఫ్ వాల్డో ఎమర్సన్. విలియం జేమ్స్ ఏమన్నాడంటే మనిషి తన ప్రవర్తన, యాటిట్యూడ్తో తన భవిష్యత్తును మార్చుకోగలగడని తెలుసుకోగలిగానని చెబుతూ, నువ్వు ఎలాంటి సందేహం, అయోమయం లేకుండా ఒకటే లక్ష్యంతో ఏదైనా కోరుకుంటే అది జరిగి తీరుతుంది. నువ్వు ధనవంతుడివి కావాలనుకుంటే ధనవంతుడివి అవుతావు. విద్యావంతుడివి కావాలంటే విద్యావంతుడివి అవుతావు. నమ్మిన వాడికి ఏదైనా సాధ్యమని ఇతిహాసాలు, పురాణాలు, మృత గ్రంథాలు సైతం ప్రవచించాయి. డాక్టర్ నార్మన్ విన్సెంట్ తన జీవితంలో తెలుసుకున్న గొప్ప విషయం ఒక్కటేనని చెబుతూ, నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదు అన్నాడు. 2 ముక్కల్లో ఎదుగుదలకి సూత్రం చెప్పాలంటే, మీరు నమ్మండి,
మీరు గెలవండి. విలియం షేక్స్పియర్ అన్నట్టు మన అనుమానాలే మన గెలుపుని దూరం చేసే ద్రోహులు. ఎదిగిన ప్రతి వాడు ఎదగడానికి కావలసిన పరిస్థితులు వెతుకుతూ ఉంటాడు. అవి కనబడకపోతే తయారు చేసుకుంటాడు. ఇప్పటికైనా అర్థమవుతుందా? మనం ఆలోచించిందే మనకు దొరుకుతుంది. అందుకే మీ లక్ష్యం గురించి మాత్రమే మీరు ఆలోచిస్తే దానిని మీరు చేరుకుంటారు. మీరు చేరుకోగలమో లేమో అన్న సందేహాల్ని, భయాలని, కంగారుని మాత్రమే కలిగి ఉంటే అదే మీకు లభిస్తూ ఉంటుంది. మీరు ఏమీ ఆలోచించకపోతే ఏమీ లభించదు. అంతా శూన్యం. మనిషి మనసుకి సమాంతరంగా ఉన్న ఒక ఉదాహరణ చెబుతాను. ఒక రైతుకి ఒక పొలం ఉంది అనుకోండి. అతనికి నచ్చినది అతను పండించుకోవచ్చు. ఆ నిర్ణయం రైతుదే. మన మెదడు కూడా ఇలాంటి పొలం లాంటిదే. అది కూడా అంతే. మీరు ఎలాంటి ఆలోచనలు నాటినా అది పట్టించుకోదు. ఆ రైతు చేతిలో ఒక మంచి విత్తనం, ఒక విషపు విత్తనం ఉందా అనుకోండి. అతను ఆ రెండింటిని నాటి సాగు చేశాడనుకుందాం. ఏం జరుగుతుంది? ఆ రెండు విత్తనాలు ఒక మంచి చెట్టు మరియు ఒక విషపు వృక్షంగా ఉద్భవిస్తాయి. భూమి కంటే మన మెదడు ఇంకా సారవంతమైంది. కానీ అది కూడా అలానే చేస్తుంది. విత్తు ఒకటి వేస్తే చెట్టు ఒకటి మొలుస్తుందా అన్న సామెత ఊరికే రాలేదు కదా. మనం నమ్మకాన్ని నాటితే విజయం, అపనమ్మకాన్ని నాటితే పరాజయం. మనిషి మెదడు బహుశా ఇంకా పూర్తిగా శోధించబడని ఒక మహాఖండం. మన ఊహకి మించిన ఎన్నో నిక్షిప్తాలు ఉన్నాయి దాంట్లో. మీరు ఆశ్చర్యపోతుండవచ్చు, అంత అద్భుతం మనసులోనే ఉన్నదని, మనం దానిని ఎందుకు ఉపయోగించుకోవడం లేదు అని. మనకు జన్మతః ఏమాత్రం శ్రమ లేకుండా వచ్చిన బహుమతి మన మనస్సు. అది ఉచితంగా వచ్చింది కాబట్టి దానికి మనం అంత విలువ ఇవ్వడం లేదు. మనం శ్రమించో, డబ్బు ఖర్చు పెట్టో, లేదా దాన్ని పొందితే దానికి విలువ ఇస్తాం కదా. ఇక్కడ అదే తంతు. నిజం చెప్పాలంటే మనిషికి అవసరమైన అద్భుతాలన్నీ ఉచితంగానే లభిస్తాయి. మన మెదడు, మన శరీరం, మన ఆత్మ, మన కలలు, మన కోరికలు, మన తెలివితేటలు, మన ప్రేమ, పిల్లలు, స్నేహితులు అన్నీ మనం ఖరీదు పెట్టి కొనేవే. నిజానికి చాలా చౌకవి. వాటిని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా మార్చేయవచ్చు. ఒక మంచివాడిని ఎన్నిసార్లు ఓడించినా వాడు మళ్ళీ తిరిగి లేచి ఐశ్వర్యాలు సొంతం చేసుకుంటాడు. మన ఇంటికి ఎవరు ఎన్నిసార్లు కాల్చిపడేసినా మనం మళ్ళీ నిర్మించుకోగలం. కానీ మనకు ఉచితంగా వచ్చిన అద్భుతాల్ని మాత్రం ఒక్కసారి పోగొట్టుకుంటే తిరిగి దాన్ని పొందలేము. మనం మనకున్న గొప్ప మెదడుని కేవలం చిన్న విషయాలకు మాత్రమే వాడుతున్నాం. విశ్వవిద్యాలయాల అధ్యయనంలో తెలిసింది ఏమిటంటే మనం కేవలం 10% మెదడుని మాత్రమే వాడుతున్నామని. నిర్ణయించుకోండి, మీకు ఏం కావాలి. మీ మనస్సులో మీ బలమైన కాంక్షని దృఢంగా నాటండి. మీరు ఏమి కాదలిచారో నిశ్చయించుకోండి. మీరు ఒక గొప్ప సేల్స్ మ్యాన్ కావాలనుకున్నారా, లేదా మరొకటి కావాలనుకుంటున్నారా? ఏమైనా సరే మీరు చేయవలసింది ఒకటే. ఆ ఆలోచన బలంగా మీ మెదడులో నాటండి. దానిని ప్రేమించండి. దానిపైన పనిచేయండి. మీ లక్ష్యం వైపు అడుగులు వేస్తూనే ఉండండి. మీ విజయం తథ్యం. ఇది కాక మరో రిజల్ట్ వచ్చే అవకాశమే లేదు. న్యూటన్ సిద్ధాంతం అది. ఇది చాలా సరళం. బిల్డింగ్ పై నుండి దూకితే కిందకి పడతాము, అంతేగాని పైకి పోలేము. ఇది అంతే. ఇది ఒక యూనివర్సల్ లా. మీరు రిలాక్స్డ్గా మీ లక్ష్యాన్ని ఛేదించాను అన్న ఊహలో ఉండండి. దానిని చేరుకోవడానికి మీరు చేసే ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. మనం ప్రస్తుతం ఒక సంక్షిప్తమైన సమాజంలో ఉన్నాము. చిన్న కారణాలతో మన ఆరోగ్యాలని, మనశ్శాంతిని కోల్పోయి మన సమాధులను మనమే పేర్చుకుంటున్నాము. అలవాటుగా మనం వ్యతిరేక ఆలోచనలతో మన సామర్థ్యాన్ని, శక్తిని కుంటుపరుచుకుంటున్నాము. చిన్న సూత్రాలన్నీ విస్మరిస్తున్నాము. ప్రతి మనిషి తన ఆలోచనని సమూహం. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా మనం ఇక్కడ ఉండడానికి కారణం మనమే. ఈరోజు, రేపు, ఆ తరువాత నెల, ఆ ఏడాది, ఇలా మనం చేసే ఆలోచనలే మనల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాయి. నీకు నీ ఆలోచనలే దారి చూపిస్తాయి. నేనొకసారి అరిజానాలో వెళ్తుంటే అక్కడ రోడ్లపై పెద్ద అర్త్ మూవింగ్ మెషిన్ని నడుపుతున్న డ్రైవర్లను చూశాను. అలా వెళ్తుండగా నాకు అనిపించింది, మన మెదడు కూడా ఒక పెద్ద వెహికల్ లాంటిదే కదా అని. అంత హెవీ వెహికల్ని నడిపేటప్పుడు ఎంత జాగ్రత్తగా నడపాలి. 2 చేతుల్లో స్టీరింగ్ పట్టుకొని శ్రద్ధగా లేకపోతే జరిగేది అనర్థమే కదా.
మనకు విజయం ఇచ్చే ఆ కత్తికి రెండు వైపులా పదును ఉంటుంది. అది మంచిగా ఆలోచిస్తే ఎంత విజయం ఇస్తుందో, తప్పుగా వాడితే అంత వినాశనం కూడా ఇస్తుంది. దానిని ఎలా వాడుతున్నామో అనేదే ఈ విచిత్రమైన రహస్యం. దీనిని కేవలం రహస్యం అని కాక నేను విచిత్రమైన రహస్యం అని ఎందుకు అంటున్నానో చెప్పనా? నిజానికి నేను చెప్పుతున్నది అసలు రహస్యమే కాదు. ఇది చాలాసార్లు చరిత్ర చెప్పింది, పురాణాలు కూడా చెప్పాయి, మన మత గ్రంథాలు కూడా చెప్పాయి. కానీ చాలా కొద్ది మంది మాత్రమే ఇది నేర్చుకున్నారు, ఆచరించారు. ఇది సరళంగా ఉండి కూడా ఇది రహస్యంగా మిగిలిపోవడమే ఒక విచిత్రం. మీరు మీ వీధిలోకి వెళ్ళి ఎదురుపడిన వారిని విజయానికి రహస్యం ఏమిటో అడగండి. నెలలు అడిగినా, 100 మందిని 1000 మందిని అడిగినా బహుశా మీకు జవాబు రాలేదేమో. అందుకే ఈ సమాచారం చాలా విలువైనది. కేవలం మీకే కాదు, మీ కుటుంబానికి, మీ శ్రేయోభిలాషులకి. జీవితం ఒక సాహసం కావాలి, ఒక విసుగు కాకూడదు. జీవితం అంటే కేవలం బ్రతికి ఉండడం కాదు, ప్రతి క్షణాన్ని అనుభవించడం. తెల్లవారి లేవడానికి మనం మనసు ఉరుకలు వేయాలి. నచ్చిన పని ఇష్టంగా చేయడానికి పరుగులు పెట్టాలి. గ్రోవ్ పటెర్సన్ అనే ఒక ప్రతికాధిపతి తన ఉపన్యాసంలో చెప్పిన చివరి మాటలు నేనిప్పటికీ మర్చిపోను. నా పత్రికా సంపాదకీయంలో నేను తెలుసుకున్నది ఏంటంటే, మనుషులందరూ మంచి వాళ్ళేనని. ఎక్కడి నుంచో వచ్చారు, ఎక్కడికో పోతున్నారు. ఈ ప్రయాణాన్ని అద్భుతంగా మలుచుకోవడమే లక్ష్యం కావాలి. ఈ సృష్టికర్త మెట్లని పెట్టింది వాటిని అధిరోహించడానికే. ఈ విచిత్రమైన రహస్యాన్ని పదును పెట్టడానికి 30 రోజులు మార్గదర్శక సూత్రాలు. ఇప్పటి వరకు నేను ఆ రహస్యం ఏమిటో చెప్పాను, అది ఎలా పనిచేస్తుందో చెప్పాను. అది మీకు ఎలా పనిచేస్తుందో మీరే పరీక్షించుకోండి. ఇంత సులభం మరి, కానీ ప్రయత్నిస్తే అది మన జీవితాన్ని మార్చేస్తుంది. న్యూటన్ ప్రతి చర్యకి ఒక ప్రతిచర్య ఉంటుందని మనకు ఒక సిద్ధాంతం చెప్పాడు. ప్రతి చర్యకి ఒక ప్రతిచర్య ఉంటుంది, ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్కి ఉంటుంది. కాబట్టి మూల్యం చెల్లించడం కూడా ఫలితం సాధించదు. దీనికి ఒక మూల్యం చెల్లించాలి. ఈ 30 రోజుల్లో మీరు పెట్టే శ్రమే మీకు ఫలితాన్ని ఇస్తుంది. ఒక డాక్టర్ కావడానికి ఎన్నో ఏళ్ల శ్రమ, కాలం, మూల్యం చెల్లించినట్టే ఒక సేల్స్మెన్ కావాలనుకున్నా చెల్లించాల్సి ఉంటుంది. ఏమిటా మూల్యం? ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొదటిది, మీరు మీ ఆలోచనలను అదుపులో పెట్టుకోవాలి. మీరు ఏమి కావాలనుకుంటున్నారో అది స్థిరంగా ఉంచుకోండి. మీరు నాటిందే మొలకెత్తుతుంది. మరియు రెండవది ఏంటంటే, మనసుని బలహీనపరిచే ఆలోచనలు పూర్తిగా అణచివేయండి. మీ అవధులు, మీ పరిధులు మీరు విధించుకున్న అడ్డుగోడలు మాత్రమే. మూడవది, మీకు ఎదురవుతున్న అవరోధాలను ధైర్యంగా ఎదుర్కొని మీ లక్ష్యాన్ని కాపాడుకోండి. అన్ని వైపుల నుండి వచ్చే నెగటివ్ ఆలోచనని పారద్రోలండి. నాలుగవది, మీరు సంపాదించే దాంట్లో 10% పొదుపు చేయండి. పని చేయకపోతే ఎంత మంచి ఆలోచనైనా నిరుపయోగమే. ఈరోజు నుంచి 10% రోజు పొదుపు చేయండి. ఇప్పుడు మన 30 రోజుల పరీక్ష మనం మొదలు పెడదాం. మనందరికీ ఏదో కావాలి, అలాగే మనందరం దేనికో దానికి భయపడుతూ ఉంటాము. మీరు ఒక కాగితం తీసుకొని దానిపై మీకు ఏది కావాలో క్లియర్గా రాసుకోండి. అది డబ్బు కావచ్చు, అందమైన ఇల్లు కావచ్చు, మంచి కుటుంబం కావచ్చు, ఏదైనా కానీ అది ఒకటే అయి ఉండాలి. అది ఎవ్వరికీ చూపించొద్దు, కానీ మీరు మాత్రం చూసుకుంటూ ఉండండి. నిద్ర లేచిన దగ్గర నుంచి అవకాశం దొరికిన ప్రతిసారి నిద్రపోయే వరకు అది చూస్తున్న ప్రతిసారి మీరు అది కావాలని దృఢంగా కోరుకోండి. అలా చూస్తూ చూస్తూ మీ లక్ష్యమే అది అవ్వడం మీరు గమనిస్తూ ఉంటారు. ఆ లక్ష్యాన్ని అల్లుకున్న ఆలోచనలు అని నెమ్మదిగా మీ సొంతమవుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక కష్టమైన పని. ఎప్పుడైనా మనసులో ఒక నెగిటివ్ ఆలోచన వస్తే దానిని వెంటనే ఒక మంచి ఆలోచనతో మీ లక్ష్యం వైపుకు మార్చాలి. కొత్త అలవాటు కష్టమైందే, కానీ ఒక్కసారి ప్రయత్నిస్తే అది జీవితాన్ని మార్చేస్తుంది. ఒక్కోసారి వదిలేద్దామని మనసు చెబుతూ ఉంటుంది, ఎందుకంటే నెగిటివ్ ఆలోచనలు పాజిటివ్ వాటి కంటే కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాటిని మళ్ళీ తిప్పికొట్టండి. ఈ 30 రోజులు శ్రమించండి. రోజు చేసేదానికంటే ఎక్కువ పని చేయండి. మీరు ఒక లక్ష్యాన్ని ఎంచుకోవడమే ఒక పెద్ద విజయం. మీరు ఇప్పుడు ఆ 100 మంది గుంపులో 5గురి వరుసలో చేరినట్టే. మీరు కోరుకున్న స్థాయికి చేరుతున్నారో చింతపడకండి. మిమ్మల్ని మించిన శక్తి ఏదో మీకు సహకరిస్తూ ఉంటుంది. అది మీకు జవాబులు చెబుతూ ఉంటుంది. అది మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, నెల రోజులు
ఇది మీ ముందు పెట్టుకోండి. మీరు అడిగింది మీకు దక్కుతుంది. మీరు వెతికితే అది మీకు దొరుకుతుంది. మీరు తలుపు తడితే అది తెరుచుకుంటుంది. ఈ 30 రోజులు మీరు మీ బెస్ట్ ఇవ్వండి. మళ్ళీ చెబుతున్నాను, ఇది మీరు రోజు చూస్తూ ఉండండి. మీరు అడిగింది మీకు దక్కుతుంది. మీరు వెతికేదే మీకు దొరుకుతుంది. మీరు తలుపు తడితే అది తెరుచుకుంటుంది. లగ్నంతో మీ పని చేయండి. మీరు చేసే పనిని ఏదైనా సరే ఇష్టపడి చేయండి. మీ పని ఏదైనా ఇంతకు ముందు చేయనంత శ్రద్ధగా చేయండి. మీరు ఆశ్చర్యపోయే పరివర్తన మీరు కనుగొంటారు. వేకప్ అండ్ లీవ్ అనే పుస్తకంలో దొరతాయి బ్రాండ్ అపజయం పొందడానికి వీలు లేనంతగా శ్రమించమని చెబుతుంటాడు. మీరు పూర్తిగా సన్నద్ధులు అయ్యాకనే ఈ పరీక్ష మొదలు పెట్టండి. పట్టు వదలకుండా చేయగలననే నమ్మకం కలిగిన తర్వాత ఆ పనిని పూర్తిగా చేస్తాము. నా ఒకవేళ మీరు ప్రారంభించి నెగటివ్ ఆలోచనలతో మానేస్తే మళ్ళా అక్కడి నుంచి 30 రోజులు చేయండి. నెమ్మదిగా మీ అలవాటు మిమ్మల్ని బలోపేతం చేస్తుంది. మీరు రాసుకున్న కాగితాన్ని మాత్రం మర్చిపోకండి. మీ లక్ష్యం రాసుకున్న కాగితం వెనుక అడిగితే దొరుకుతుంది, వెతికితే దొరుకుతుంది, అడిగితే దక్కుతుంది, వెతికితే దొరుకుతుంది, తడితే తెరుచుకుంటుంది అన్న వాక్యం కూడా రాసి పెట్టుకోండి. మీకు సమయం దొరికినప్పుడు మీలో స్ఫూర్తి నింపే పుస్తకాలు చదవండి. అవి ఆధ్యాత్మిక గ్రంథాలైనా సరే, విజయగాథలైనా సరే. స్ఫూర్తి లేకుండా గొప్ప కార్యాన్ని సాధించడం చాలా కష్టం. ఈ 30 రోజులు మీ స్ఫూర్తిని పతాక స్థాయిలో ఉండేటట్టు చూసుకోండి. అన్నిటికంటే ముఖ్యం, దిగులు చెందకండి, చింతించకండి. చింత మీలో భయాన్ని కలిగజేస్తుంది. భయం మిమ్మల్ని వివశుల్ని చేస్తూ ఉంటుంది. ఈ పరీక్షలో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేది ఒక విషయం. ఇదంతా మీరే చేసుకోవాలి. ఏ తోడు లేకుండా మిమ్మల్ని మీరే ఉత్తేజపరచుకోవాలి, ఆనందంగా ఉంచుకోవాలి. చిన్న చిన్న విషయాల్ని మిమ్మల్ని కలత పెట్టకుండా చూసుకోవాలి. ఈ పరీక్ష నుంచి తప్పించుకోవాలనుకున్న వాళ్ళు ఒక కొత్త తర్కం తీసుకువస్తారు. ఎవరూ అపజయం పాలు కావాలని అనుకోరు, కింద స్థాయిలో ఉండాలని కోరుకోరు, బాధలు పడాలని కోరుకోరు. కానీ మర్చిపోవద్దు, నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ ఫలితాలనే తీసుకువస్తాయి. మంచి ఆలోచనలు మంచి ఫలితాలే తీసుకువస్తాయి. అందుకే మీరు ఈ మాటలు ఎప్పుడూ వింటూనే ఉండాలి. చాలామంది డబ్బులు బాగా సంపాదించాలని చెబుతూ ఉంటారు. ఈ సిద్ధాంతాన్ని గుర్తించకుండా డబ్బు తయారు చేసేది రిజర్వ్ బ్యాంక్ ముద్రలయ్యాలో అయినా కొంతమంది మాత్రం ఎందుకు సంపాదిస్తున్నారు? ఏమీ చేయకుండా ఏదో ఆశించే వాళ్ళు జీవితంలో ఎప్పుడు విఫలం అవుతూనే ఉంటారు. డబ్బు సంపాదించే ఒకే మార్గం మనుషులకి కావలసిన వస్తువులని కానీ సేవలని కానీ అందించి మాత్రమే పొందగలం. చాలామంది డబ్బులు సంపాదించడం వల్ల విజయం సాధించవచ్చు అని అనుకుంటారు. కానీ విజయం సాధించడం వల్లే డబ్బులు సంపాదించగలం. ఒకడు పొయ్యి ముందు కూర్చొని నాకు వేడినివ్వు, నేను పొయ్యి వెలిగిస్తా అంటాడట. అలాంటి భావాలు కలిగిన వాళ్ళు ఎందరో ఉన్నారనుకుంటున్నారు. వాళ్ళు లక్షల్లో ఉన్నారు. ముందు పొయ్యి వెలిగిస్తేనే వేడి పుడుతుంది. మనం సేవలు అందిస్తేనే మనకు డబ్బు లభిస్తుంది. అసలు మీరు డబ్బు గురించి ఆలోచించకండి. మీరు పని చేయండి, మంచి సేవలు అందించండి. సౌకర్యాలు, భోగాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అభివృద్ధి ఇస్తేనే పుచ్చుకోగలము. మీరు ఎంత వాల్యూ మార్కెట్లో ఇస్తారో అంతే డబ్బు మీకు వస్తూ ఉంటుంది. ఇది ఇచ్చి పుచ్చుకునే ప్రక్రియ. ఒక్కసారి మనం చేసిన ఫలితం శ్రమించిన దగ్గర రాకపోవచ్చు, అది వేరే దగ్గర వస్తుంది. అది సృష్టి నియమం. ప్రతి చర్యకి ఒక ప్రతిచర్య ఉంటుంది, ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది. మీ 30 రోజుల పరీక్ష కాలంలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు పొందే విజయం మీరు అందించిన సేవల నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. మీరు ఒకరిని ధనవంతులను చేస్తేనే మీరు ధనవంతులు కాగలుగుతారు. అదే నియమం. మీరు ఏ వీధిలో అయినా సరే వెళ్ళి చూడండి, ఆ వీధిలో జరుగుతున్న సేవలను అంచనా వేయండి. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఈ కొలబద్ద ప్రామాణికంగా ఆలోచించారా? కొందరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళు చేసిన సేవలకు కలిగిన పుణ్యంతో సరిచూసుకుంటారు. ఎక్కువ చేస్తే ఎక్కువ పుణ్యం, తక్కువ చేస్తే తక్కువ. ఎవరినైనా మోసం చేసి సంపాదించామనుకుంటే వాళ్ళకి అదే తిరిగి వస్తుంది. మనం వదిలే గాలిని మనం కూడా పీల్చాలి. మనుషులు ఏర్పరచుకున్న చట్టాల నుండి తప్పించుకోవడం అసంభవం. ఒక ఘనత వహించిన డాక్టర్ గారు చెప్పిన విజయానికి 6 సూత్రాలు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి, మిమ్మల్ని మీరు కిందకి నెట్టేసుకోకండి. మరియు మీరు ఎదగకపోవడానికి ఉన్న కారణాలు కాక గెలవడానికి ఉన్న అవకాశాల గురించి ఎక్కువగా ఆలోచించండి. మీరు ఎదగకపోవడానికి ఏ యాటిట్యూడ్ లేదా ఏ ప్రవర్తన కారణమో మీ బాల్యంలోకి తొంగి చూడండి. మీరు ఎలా ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటారో అలాంటి వర్ణన మీ గురించి మీరు రాసుకోండి. మీరు కోరుకున్న విజయం వైపుకు
వెళ్ళే వ్యక్తిలాగా మీరు ప్రవర్తించడం మొదలుపెట్టండి. ఈ సూత్రాలు చెప్పింది ప్రముఖ సైకియాట్రిస్ట్ డేవిడ్ హర్లోల్ ఫింక్. ఇలాంటి ఎందరో మేధావులు చెప్పిన సిద్ధాంతాలు విస్మరించకండి. మీరు కోరుకున్న వ్యక్తిగా మారడానికి మీరు చెల్లించాల్సిన మూల్యం చెల్లించండి. ఇది జీవితాంతం ఓటమితో బతకడం కంటే చాలా తక్కువ బాధని మిగులుస్తుంది. ఈ 30 రోజుల పరీక్ష పూర్తి అయ్యాక మళ్ళీ చేయండి. మళ్ళీ నెమ్మదిగా అది మీరు వంట పట్టించుకున్నాక ఇలా కాకుండా ఇంకోలా ఎందుకు ఉండాలి అని మీకే అనిపిస్తుంది. మీరు కలకన్న దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ విజయం మీరు సాధించి ఉంటారు. డబ్బు కూడా మీ దగ్గర చాలా ఉంటుంది. చాలా అన్నిటికంటే ముఖ్యం మనశ్శాంతి, అది లభిస్తుంది. అలౌకిక ఆనందాన్ని మీరే పొందుతారు. అతి కొద్ది మందిలో మీరు ఒకరవుతారు. ఈరోజే మొదలు పెట్టండి. మీరు కోల్పోవడానికి ఏమీ లేదు మీ దగ్గర, గెలవడం కోసం ఒక జీవితం తప్ప. ఈరోజు నుంచి ఈ 30 రోజుల టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఐఎమ్ యువర్ కోచ్ నరేంద్ర. ఈ స్ట్రేంజెస్ట్ సీక్రెట్ ఇన్ ద వరల్డ్ అనే ఒక ఆడియో ప్రసంగం ప్రపంచంలో ఉన్న చాలామంది యొక్క మైండ్ సెట్ని మార్చివేసింది. ఈ ఆడియో ప్రసంగం ద్వారా మీరు అనుకున్న మీ గోల్స్ని, మీ డిజైర్ని అచీవ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కోచ్ నరేంద్ర ఫర్ more such amazing videos on mind power, subconscious mind, law of attraction and NLP. Thank you so much and more power to all of you.